నేనిప్పుడు క్యారెట్ చపాతీ ఎత్తాను. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి పోసుకోవాలి. అట్లనే ఇంకొక కప్పు బియ్యం పిండి పోసుకోవాలి. ఈ 2 సమానంగా తీసుకోవాలి. క్యారెట్ చపాతీ అన్నా కదా, ఒక 2, 3 క్యారెట్లను సన్నగా తురిమేసుకోవాలి. ఈ విధంగా 2, 3 పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా పోసుకోవాలి. ఇక ఇవే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి కలగలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇట్లా దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా మనం చపాతీలాగా చేసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి జల్లుకుంటూ చేస్తే మనకు పల్చగా వస్తాయి. క్యారెట్ తురుము కూడా సన్నగా తురుముకుంటే ఇగో ఈ విధంగా మంచిగా అవుపిస్తుంది. వీటిని ఇప్పుడు పెనం మీద ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేనైతే నెయ్యితోని కాల్చుకుంటాను. నెయ్యి అయినా నూనె అయినా ఏం లేదు, నేనైతే నెయ్యితోని కాల్చుకుంటాను. ఇగో ఇట్లా మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కదా, కాబట్టి మనం ఏ కూర నంచుకోని అవసరం లేదు. ఇట్లా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి. ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా రుచిగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. చూసింటారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. ఇగో ఏ కూర నంచుకోని అవసరం లేదు, ఇట్లనే ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా వేసుకోండి. అట్లనే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి రెసిపీలు అన్నీ చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి మరి.